ఇండియా పాలిటిక్స్ ఒక్క రోజులో మారిపోయాయి. పార్టీ పెట్టిన రెండేళ్లలోనే తమిళనాడుకు దళపతి విజయ్ సీఎం అవ్వబోతున్నాడు. స్టాలిన్ లాంటి భారీ లీడర్ ఘోర ఓటమిని చవిచూశారు. వెస్ట్ బెంగాల్లో బీజేపీ సృష్టించిన సునామీలో మమతా బెనర్జీ కనీసం ఎమ్మెల్యేగా కూడా గెలవలేకపోయారు. 5 రాష్ట్రాలు, 5 షాకింగ్ ఫలితాలు. దేశ రాజకీయాలు పూర్తిగా మారిపోయాయి. 5 రాష్ట్రాల ఫైనల్ రిజల్ట్ను గనుక మనం ఒక్కసారి ఈ వీడియోలో చూసేసుకుందాం. మొదటగా పుదుచ్చేరిలో మరోసారి ఎన్డీఏ కూటమి అధికారం చేపట్టనుంది. ఇక్కడ మొత్తం 30 అసెంబ్లీ స్థానాలకు గాను ఎన్డీఏ కూటమికి 18 చోట్ల విజయం లభించింది. ఎన్డీఏలోని ఎన్ఆర్ కాంగ్రెస్ 12, బీజేపీ 4, ఏడీఎంకే 1, ఎల్జేకే 1 స్థానంలో గెలుపొందాయి. ఇవి కాకుండా స్టాలిన్ నేతృత్వంలోని డిఎంకే పార్టీకి 5 సీట్లు, దళపతి విజయ్ టీవీకే పార్టీకి 2 సీట్లు, కాంగ్రెస్ 1 చోట, ఎన్వైఎంకే 1 చోట విజయం సాధించాయి. ఇండిపెండెంట్లు 3 స్థానాల్లో గెలుపొందారు. ఇక్కడ ఎన్ రంగస్వామి గారు 5వసారి సీఎం పీఠం పైన కూర్చోనున్నారు. ఇంకా నంబర్ 2 కేరళంలో మొత్తం 140 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ఇందులో కాంగ్రెస్ భాగస్వామ్యంలోని యూడీఎఫ్ కూటమి సంచలన విజయం నమోదు చేసింది. యూడీఎఫ్లో మిత్రపక్షాలుగా ఉన్న కాంగ్రెస్ 63 సీట్లు, ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ 22 సీట్లు, కేరళ కాంగ్రెస్ 7, ఆర్ఎస్ఎస్ పార్టీ 3 చోట్ల గెలుపొందాయి. మిగతా పార్టీలతో కలిసి యూడీఎఫ్ కూటమికి మొత్తంగా 102 సీట్ల బలం ఉంది. ఇకపోతే పినరయి విజయన్ నేతృత్వంలోని అధికార ఎల్డీఎఫ్ కూటమికి కేవలం 35 సీట్లు మాత్రమే దక్కాయి. బీజేపీ 3 చోట్ల గెలుపొంది మొదటిసారిగా కేరళంలో తమ ఖాతాను ఓపెన్ చేసింది. దీంతో ఫైనల్గా కేరళంలో యూడీఎఫ్ కూటమి అభ్యర్థి సీఎం పీఠాన్ని అధిరోహించనున్నారు. ఇంకా నంబర్ 3 అస్సాంలో బీజేపీ వరుసగా 3వసారి ఘన విజయం సాధించింది. ఇక్కడ మొత్తం 120 స్థానాలు ఉండగా భారతీయ జనతా పార్టీ ఏకంగా 82 సీట్లు గెలిచింది. దీంతో 3వసారి అధికారం చేపట్టనుంది. ఇక కాంగ్రెస్ 19 చోట్ల విజయం సాధించింది. బోడోలాండ్ పీపుల్స్ ఫ్రంట్ 10 చోట్ల, అస్సాం గణపరిషత్ 10 చోట్ల, ఏఐయుడిఎఫ్ ఆర్జేఆర్డీతో తలా 2 స్థానాలు, టీఎంసీ 1 చోట గెలుపొందాయి. సో అస్సాంలో బీజేపీ పార్టీకి చెందిన హిమంత బిశ్వ శర్మ మళ్ళీ ముఖ్యమంత్రి అవ్వబోతున్నారు. ఇకపోతే 4 తమిళనాడు. టోటల్గా 234 అసెంబ్లీ స్థానాలు ఉన్న తమిళనాడులో ఏ పార్టీ కూడా మ్యాజిక్ ఫిగర్ సాధించలేకపోయింది. ఏ పార్టీ అయినా అధికారం చేపట్టడానికి 118 సీట్లు కావాల్సి ఉంటుంది. అయితే 107 స్థానాల్లో గెలిచి విజయ్ టీవీకే పార్టీ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా నిలిచింది. విజయ్ పోటీ చేసిన 2 చోట్ల కూడా గెలిచాడు. తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ కూడా ఘోర ఓటమిని చూడాల్సి వచ్చింది. మొత్తంగా చూసుకుంటే 234 స్థానాలకు గాను టీవీకే 108, డిఎంకే 60, ఏఐఏడిఎంకే 47, కాంగ్రెస్ 5, పిఎంకే 4, ఐయుఎంఎల్ 2, సిపిఐ 2, వీసీకే 2, సిపిఎం 2, బీజేపీ 1, డిఎండికే 1, అమ్మా మక్కల్ మున్నేట్ర కళగం 1 సీటు దక్కించుకుంటాయి. దీంతో విజయ్ ఏ పార్టీతో కలిసి అధికారం చేపడతారనేది చాలా ఆసక్తిగా మారింది. ఇక ఫైనల్గా వెస్ట్ బెంగాల్లో దాదాపు 15 సంవత్సరాల పాటు ఏలుతున్న మమతా బెనర్జీను ఈసారి ఎమ్మెల్యేగా కూడా గెలవనీయలేదు బీజేపీ పార్టీ మొత్తంగా 294 అసెంబ్లీ స్థానాలు ఉన్న వెస్ట్ బెంగాల్లో భారతీయ జనతా పార్టీ ప్రభంజనం సృష్టించి 206 సీట్లలో గెలుపొంది చరిత్ర సృష్టించింది. మమతా బెనర్జీ నాయకత్వంలోని టీఎంసీ పార్టీకి కేవలం 81 సీట్లు మాత్రమే వచ్చాయి. కాంగ్రెస్ 2 చోట్ల, ఇతరులు 3 చోట్ల. 34 సంవత్సరాల పాటు వెస్ట్ బెంగాల్ను పాలించిన లెఫ్ట్ పార్టీకు కేవలం ఒకే 1 సీటు మాత్రమే వచ్చింది. బీజేపీ సీనియర్ నాయకుడైన సువేందు అధికారి బెంగాల్ ముఖ్యమంత్రిగా సెలెక్ట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈయన మమతా బెనర్జీ కంచుకోట అయిన భవానీపూర్లో ఆమెపైనే విజయం సాధించాడు.